ఏపీలో ప్రతి జిల్లాలోనూ పర్యాటక స్థలాలు, ప్రాంతాలు, గుడులు, గోపురాలు ఉన్నప్పటికీ గోదావరి జిల్లాలది ఇందులో ప్రత్యేక స్థానం. అలాంటి గోదావరి జిల్లాలో పర్యటనల కోసం పర్యాటకులు ఉవ్వెళ్లూరుతుంటారు. కానీ ఇలా వచ్చే వారికి గోదావరి జిల్లాలో సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఉన్నవాటికి సైతం అభివృద్ధి చేయకపోవడంతో వీరి సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యాటక హబ్గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరిసర ప్రాంతాల్లో కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట, సత్యం ఆలయం సరికొత్తగా దర్శనమిస్తాయి. చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను మెరుగైన వస్తువుల కల్పన ఇందులో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తద్వారా గోదావరి పరిసర ప్రాంతాలు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా సందర్శకులకు మెరుగైన వస్తువుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. 127 ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జిని ఆధునికీకరిస్తామన్నారు. హేవలాక్ వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, అక్వేరియం, టన్నెల్లు ఏర్పాటు చేస్తారు. హేవలాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ ను మరింతగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ రెండింటినీ అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దనున్నారు. పుష్కరాల రేవులో ఏడాది పొడవునా పవిత్ర స్నానాలు ఆచరించేలా, ఆధ్యాత్మికత స్ఫురించేలా, మరింత ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చుట్టూ ఉన్న ఆలయాలను ఆర్కిటెక్చరల్ డిజైన్లతో సౌందర్యవంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అలాగే దేశంలోని అతిపెద్ద నర్సరీల్లో ఒకటైన కడియం నర్సరీకి పర్యాటక శోభ తెచ్చి సమీపంలోని గోదావరి కాలువ తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వవైభవం తీసుకువస్తారు. గోదావరి చుట్టుపక్కల పర్యాటకులు ఆహ్లాదంగా సేదతీరేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా కాలువలో పడవపై షికారు చేసే విధంగా తీర్చిదిద్దుతారు. ఇందులో విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీకోట సత్యమ్మ దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దుతారు.